ప్రపంచ మానవాళి చరిత్రలో ఈ మానవ జాతిని మొట్టమొదటిసారిగా అహింస, శాంతి, సహనం అనేటువంటి గుణాలతోటి నడిపించినటువంటి ఒక మహా నేత, గొప్ప గురువు గౌతమ బుద్ధుడు. అటువంటి గౌతమ బుద్ధుడితోటి మన అమరావతితో ఎంతో ప్రత్యక్ష సంబంధం ఉంది. ఇక్కడున్నటువంటి ప్రతి ఒక్క శిథిలమైనటువంటి కట్టడాలకు ఆనాటి యొక్క గొప్ప ఘన చరిత్ర ప్రతి ఒక్క రాయికి తెలుసు. ప్రపంచం నుండి నలుమూల నుండి కొన్ని వేల సంవత్సరాల క్రితమే ఈ అమరావతికి విద్య నేర్చుకోవడం కోసం, జ్ఞానాన్ని పొందడం కోసం ఎంతోమంది విద్యార్థులు ఇక్కడ నేర్చుకున్నారు. ఈ అమరావతి ప్రపంచ చరిత్రలో ఒక కలికితురాయి లాంటిది. ఇది మనందరికీ గర్వకారణం. ప్రపంచ మానవాళికి గౌతమ బుద్ధ చివరి సందేశం, నీకు నీవే వెలుగై వెలుగు. అంటే బాహ్య శక్తులు నమ్ముకోకుండా నిన్ను నువ్వు నమ్ముకొని నీకే నువ్వు ఒక జ్ఞానంగా మారి నీవే ప్రపంచానికి వెలుగుగా నిలవని చెప్పి ఇచ్చిందే గౌతమ బుద్ధుడి సందేశం. మూఢనమ్మకాలను నమ్మవద్దు, నీలో శక్తిని నువ్వు నమ్ముకొని అహింసా మార్గం నడవమని చెప్పని గొప్ప సందేశాన్ని ఇచ్చాడు గౌతమ బుద్ధుడు. అటువంటి గౌతమ బుద్ధుడితోటి మన అమరావతితో ఎంతో ప్రత్యక్ష సంబంధం ఉంది. ఆయన మరణానంతరం గౌతమ బుద్ధుడికి సంబంధించిన హస్తికలను ఇక్కడ పెట్టి ఒక మహాచైత్యాన్ని, ఒక గొప్ప ధ్యాన మందిరాన్ని నిర్మించారు అప్పట్లోనే. ఇక్కడ ఇటువంటి గొప్ప ప్రదేశంలో ఈ రోజున మనం బుద్ధ పౌర్ణమి సందర్భంగా ఈరోజు కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాము. ఇది మనందరికి కూడా ఎంతో ఒక పవిత్రమైన కార్యము. ఇందులో పాల్గొనడం మనందరి యొక్క అదృష్టము. ఇటువంటి గొప్ప ప్రదేశం మన రాష్ట్రంలో ఉండటము, ఇది మన నవ్యాంధ్రకు కొత్తగా రాజధానిగా అవ్వటం అనేది కూడా మనందరికీ కూడా ఇది ఒక మంచి గొప్ప విషయం.